హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఇవాళ క్యారెట్ ఫ్రైని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది సాంబారు రసం చేసుకున్నప్పుడు ఈ ఫ్రైని కూడా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకొని ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకోండి, లేదంటే పోపు దినుసులు మాడిపోతాయి. ఇలా కొంచెం కరివేపాకు కూడా చిట్పట్లాడాక ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇది కూడా పచ్చివాసన లేకుండా ఆయిల్లో వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఈలోగా ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయను వేసానండి. ఈ ఉల్లి కూడా పూర్తిగా ఎర్రగా వేగిపోవాలి. చక్కగా ఇలా వేగిన తర్వాత క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇవి 1/2 కేజీ క్యారెట్స్ అండి. నీట్గా క్లీన్ చేసి పై తొక్క తీసి కట్ చేసి వేసాను. ఇవి ఈ సైజు ముక్కలైతే మనకి తొందరగా మగ్గిపోతాయి. చక్కగా ఇలా ఒక 3 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం అంతా 1 నిమిషం కలుపుకోండి. సాల్ట్ అంతా కలవాలి కదా. ఇలా కలిసాక మూత పెట్టి సిమ్లో 8 నుంచి 10 నిమిషాలు ఉంచుకోవాలి. ఈలోగా మనం ఉల్లికారం రెడీ చేసుకుందాం. మిక్సీ బౌల్లో 10 వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, కొంచెం లవంగాలు, 5-6 లవంగాలు, కొంచెం మిరియాలు, అలానే 1 ఇంచు దాల్చిన వేసుకోండి. దీంతోపాటు ఒక 3 ఎండుమిర్చి అయితే చాలండి. మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొకటి వేసుకోవచ్చు. ఇప్పుడు అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసాను. నాకు ఇక్కడ ఎండు కొబ్బరి దొరకలేదండి, అందుకనే నేను ఇది వేసాను. మీరు ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకోవచ్చు. చక్కగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా నలిగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఉంచాం కదా, మూత తీసి చూద్దాం క్యారెట్ వేగిందో లేదో. చక్కగా మగ్గిపోయిందండి. నాకు ఇలా మగ్గడానికి 8 నిమిషాలు పట్టింది. ఇప్పుడు ఇందులో ఉల్లికారం యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూడడం వలన ఈ వీడియో ఇంకొంచెం మందికి ప్రమోట్ అవుతుంది. ఇలా ఒక 3 నిమిషాల పాటు వేయించుకోండి. ఎందుకంటే మనం వేసిన పచ్చి ఉల్లికారం వేసాం కదా, కొంచెం వేగిన తర్వాత మనం కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి కొత్తిమీర అంతా మొత్తం కలుపుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ డిష్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.